నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే గోపి గారు. నమస్తే సార్. నిన్న జరిగిన ఆ తుప్పుకోట సభలో 25 మంది ఎమ్మెల్యేలు మారుతారని కొన్ని ఆరోపణలు అయితే, వ్యాఖ్యలు అయితే మనం విన్నాము. మరి ఏ మేరకు మారారు, ఇంకా మారతారా మారలేదా? అదేవిధంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో కొన్ని ఆరోపణలు వినపడుతున్నాయి. ఒకరేమో లెక్క స్కామ్ చేశారు, మరొకరేమో ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇంతమంది ప్రజా వ్యతిరేకత తిరుగుతుంది కాబట్టి సో మేమందరం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాము అనే సూచనలు కేసీఆర్ వెళ్తున్నాయి అంటే దాని మీద వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి? ఇప్పుడు మీకు మెయిన్ సిటీలో తీసుకోండి, దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అవును, చాలా మంది. ఇప్పుడు కడియం సిఆర్ గారు మెయిన్, తర్వాత చాలా మంది కేశవరావు గారు, ముఖ్యంగా కేశవరావు గారు అలాంటి మెయిన్ ఏమైతే సీనియర్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు. అయితే తర్వాత వాళ్ళు కారణాలు ఎందుకు చెప్తున్నారు అనేవి వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి ఏం జరుగుతుంది. ఇప్పుడు మెయిన్ గా వాళ్ళపైన ఆరోపణలు ఏమొచ్చాయి, వాళ్ళు ఫోన్ ట్యాపింగ్, తర్వాత లిక్కర్ స్కామ్, వీళ్ళు స్కామ్లలో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు మేము మాకు కూడా వ్యక్తిగతంగా మాకు కూడా ఆ వ్యాధి అంటుకునే అవకాశం ఉంది. కాబట్టి మేము ముందు జాగ్రత్త చర్యగా మేము దీంట్లోకి వస్తున్నాం అనేది ఎందుకు వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజకీయ నాయకులు చెప్పే అంశం అండి. అయితే ఇప్పుడు దేనికైనా కూడా ఒక వ్యక్తిగతంగా దానికి ఎవరు బాధ్యులు కాదు. అంటే పార్టీ పరంగా ఎవరు బాధ్యులు, వ్యక్తిగతంగా చేసినప్పుడు వాళ్ళు బాధ్యులు అవుతారు. ఒక పార్టీలో ఉన్నంత మాత్రం అందరికీ అది వర్తిస్తుంది. పార్టీ మొత్తం అట్లా అనుకోవడానికి లేదు కదా. ఒక ఫ్యామిలీ 5 ఏళ్ళు కూడా సరిగా ఈక్వల్ గా ఉండవు. అట్లా పార్టీలో ఉన్నప్పుడు కొన్ని జరుగుతుంటాయి. కాబట్టి అదే విధంగా ఇప్పుడు వాళ్ళకి తోచిన ఆలోచనల ప్రకారం వాళ్ళ ఎవరికైనా రాజకీయ లబ్ధి ఎక్కడ దొరుకుతుందని ఎవరైనా చూసుకుంటారు. మనిషి అందరూ స్వార్థపరులు అందరే, ఎవరైనా కూడా అంతే, దానికి ఎవరికి మినహాయింపు లేదు. అంటే సార్ ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారే ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి మరొక పార్టీకి మారితే చెప్పులు తీసుకుని కొడతాను అని ఆయన నోటితో చెప్పారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో అదే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఎందుకు తెచ్చుకుంటా అన్నారు. అయితే దీనిపైన చాలా విమర్శలు వచ్చాయి. నాకంటే సీనియర్ పొలిటీషియన్ కూడా చాలా విమర్శలు చేశారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలో అది ఇప్పుడు మనకు కావాల్సిన మెజారిటీ సీట్స్ ఏంటంటే తెలంగాణలో 119 సీట్లు, 17 పార్లమెంటరీ సీట్లు. ఇప్పుడు వాళ్ళు 119 సీట్ల సక్సెస్ఫుల్ మెజారిటీ వచ్చింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ 6 గ్యారంటీల పథకాలు కానివ్వండి అవన్నీ విధంగా ప్రజలకి వచ్చారు. అట్ ద సేమ్ టైం వీళ్ళ పరిపాలన కాంగ్రెస్, మళ్ళీ అదర్ సైడ్ ఈ ప్రతిపక్షాలు ఇంతకుముందు చేసిన తప్పులు, కాళేశ్వరం దాంట్లో తప్పులు తీస్తారు. ఇప్పుడు ఇంకోటి ఏంటి నెక్స్ట్, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో కవిత గారు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, కేటీఆర్ గారిని వారిపైన ఆరోపణలు, లిక్కర్ స్కామ్ లో, ఇలాంటి అన్ని స్కామ్ల వల్ల ఇట్లా ఒక 2 పద్ధతుల రేవంత్ రెడ్డి గారు దిగ్విజయంగా పరిపాలన చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాల మీద వాళ్ళు ఏ విధంగా చేయాలో ఆ విధంగా వాళ్ళ ప్రతిపక్షాల వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఏ పాత్రలో వాళ్ళని ఏ క్యారెక్టర్స్ లో పెట్టాలో ఆ క్యారెక్టర్స్ చూపిస్తున్నారు. ఇక్కడ జరుగుతుంది ఏంది, ప్రతిపక్షం ఏ పార్టీ అయినా, ఇప్పుడు జాతీయ పార్టీలైనా, ఇప్పుడు స్థానికంగా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు అంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని ప్రతి అధికార పార్టీ చేసే పని అది. అది ఇక్కడ ఏంటంటే చట్టాన్ని దృష్టికి వచ్చినప్పుడు చట్టం తప్పకుండా ఒక ప్రొసీజర్ ప్రకారం ఒక ఇన్వెస్టిగేషన్ లో ఎవరు తప్పులు దొరుకుతారో దాని ప్రకారం వాళ్ళు ప్రూవ్ చేస్తారు. చాలా మంది అలాంటి శిక్ష అనుభవించి ఉన్నారు రాజకీయ నాయకులు కానీ, రాజకీయ నాయకులు. చట్టం మన భారతదేశం కూడా గొప్పదంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ఎవరైనా కానివ్వండి, ఇంక్లూడింగ్ రాష్ట్రపతి కానివ్వండి, ఏ అత్యున్నత స్థానంలో ఉన్న ఎవరైనా కానివ్వండి, నేరం చేస్తే శిక్షార్హులే, వాళ్ళకి ఎలాంటి మినహాయింపులు లేవు అని మన చట్టం చెప్తుంది. ముఖ్యమంత్రులు జైల్లో ఉన్నారు, ఆల్రెడీ ఒక మాజీ ముఖ్యమంత్రి జైలుకి పోయి వచ్చారు. కాబట్టి అందరికీ నేరం ప్రూవ్ అయితే వాళ్ళు జైలుకి పోవాల్సి రావాల్సింది. ఇప్పుడు బీఆర్ఎస్ నేను వ్యక్తుల లీడర్స్ పేరు చెప్పాను, వాళ్ళు ఏమైనా ప్రూవ్ అయితే చట్టపరంగా ప్రొసీజర్ ప్రకారం దే హ్యావ్ టు గో బియాండ్ ద బాస్, జైలు శిక్ష అనుభవించాల్సింది. చిదంబరం గారు అనుభవిస్తలేరా? అట్లా మన దేశవ్యాప్తంగా చూసుకుంటే చాలా మంది మంచి మంచి లీడర్స్, స్టాల్వార్డ్స్ వాళ్ళు దే హావ్ అండర్గాన్ ఇంప్రిజన్మెంట్. వీళ్ళకేం మినహాయింపు కాదు కదా, తెలంగాణకి ఏం ప్రత్యేక చట్టం లేదు కదా. అంటే ఏమి శిక్షకు సంబంధించి వీళ్ళని మినహాయించాలని, ఉద్యమంకి వచ్చి వాటి మినహాయించాలని లేదు కదా. తప్పు చేస్తే వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. మరి అట్లా అంటే రేవంత్ రెడ్డి గారు వారి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఆయన పేరు చిన్న చిన్న విషయాలకు ఆయన అరెస్ట్ చేసి జైలు పంపించారు. ఏదో ఒకటి ఆయన కేటీఆర్ గారి
ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళేసి డ్రోన్ పెట్టాడని, దాన్ని పర్సనల్ లిబర్టీని వాళ్ళు కట్టెలు చేశారని అతనిపై శిక్ష పెట్టి అతను ఇంప్రిజన్మెంట్ జైలుకి పంపించారు. ఇప్పుడు ఇలాంటి జరిగినప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది సీరియస్ ఇష్యూ అయిపోయింది అది. ఎందుకంటే దాంట్లో చాలా అలర్ట్ అవుతుంది. ఈవెన్ ఇంక్లూడింగ్ అందరు ఫోన్ ట్యాప్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం న్యాయశాఖలో కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్న శాఖలు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరి పైన ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. మరి అలాంటి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడానికి ఎవరైనా ప్రజలకి ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు, స్వేచ్ఛను కోల్పోతారు. ఈ ఫోన్ ట్యాపింగ్ లో భాగమైన బీజేపీ నేత, ప్రస్తుత బీజేపీ నేత మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీలో బరిలో ఎవరైతే ఉన్నారో ఆ పేరు అయితే నేను చెప్పను, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇప్పుడు నిలబడుతున్నారు. అతను కూడా చాలా పెద్ద నాయకుడే. అతని ఫోన్ ట్యాపింగ్ కూడా ప్రత్యక్షంగా మొట్టమొదటి జరిగింది అతని ఫోన్ ట్యాపింగ్ అంట. ఎస్, ఇప్పుడు అది ఇప్పుడు టెక్నాలజీని వాడుకొని అది ఫోన్ ట్యాపింగ్ అనేది యాక్చువల్గా ఏంటంటే అది చాలా హీనియస్ క్రైమ్ అండి అది. ఎందుకంటే ఆ ఫోన్ లో మాట్లాడే విషయాల్ని అది పర్సనల్ ప్రైవసీ సంబంధించింది, అవి వినేసి దాన్ని బ్లాక్మెయిల్ చేసి దాన్ని వాడుకొని చేయడం అనేది చాలా తప్పు. ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటండి, ఒక వ్యక్తిని మానసికంగా నగ్నంగా చూడడం అనమాట, అంతే కదా మన ఆలోచనలను వేయడం అంటే. ఎంతకంటే ఘోరమైన, ఇప్పుడు నాకంటే జ్యుడిషియల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఇంకా చాలా బాగా వివరణ ఇస్తారు. అది జరిగినప్పుడు ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది కదండి. చిన్న సింపుల్ లాజిక్ ఏంది, ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏంటంటే కాల్స్ చేయాలంటే జనరల్ కాల్స్ చేయట్లేదు, ఎందుకు రికార్డింగ్ చేస్తారని భయపడతారు, ఫోన్ వాట్సాప్ కాల్స్ చేస్తారు. మరి ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఫోన్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా కోర్ట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఏమైనా చిన్న ఇప్పుడు మొబైల్ వాట్సాప్ కూడా మెసేజెస్ వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ చట్టం అనేది ఉంది మనకు సీరియస్ గా. కాబట్టి అది ఒకవేళ చేసినట్టు పూర్వ చాలా శిక్షలు ఉంటాయి దానికి. ఎందుకంటే మన భారత రాజ్యాంగం ఉంది మనకి 6 రకాల స్వేచ్ఛలు ఇచ్చింది. ఆర్టికల్ 19 రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ, ఇలా 6 రకాల స్వేచ్ఛలు ఇచ్చింది. మరి ఈ వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు లేదు కదా ఎవరికి. వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం అనేది చట్టరీత్యా నేరం అవుతుంది. అంటే ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల వాళ్ళ వ్యక్తిగత వాక్ చాతుర్యాన్ని, వాళ్ళ వాక్ స్వాతంత్ర హక్కుని, తర్వాత వాళ్ళ విషయాల్ని, అంతర్గత విషయాల్ని, మానసిక ఆలోచనల్ని వాళ్ళు దొంగిలించినట్టే కదా. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బంద్ అవుతుందంట, అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే మొత్తం కాంగ్రెస్ లో జంప్ అయిపోతున్నారు, సో బీఆర్ఎస్ పార్టీ మూతపడిపోతుంది అనే ఒక బలమైన ఆరోపణలు అయితే ఆ కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తున్నారు. దాని గురించి చెప్తారు. ఇప్పుడు అది జరిగింది టాక్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గేట్లు ఓపెన్ చేసింది, అందరు రండి అని. అవును. అయితే ఇప్పుడు ఇక్కడ ఎవరు పోయేవాళ్ళు పోతారండి, ఉండే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ గారికి ఇప్పుడు ఎవరైతే ఒకరైతే ఉంటారు పరిస్థితి ఉండదు. అదేమో చిన్న బిజినెస్ ఎంటర్ప్రైజెస్, ఒక చిన్న ఆఫీస్ కాదు, ఒక వ్యాపార సంస్థ కాదు, చిన్నది కాదు. ఎందుకంటే ఇప్పుడు 4 కోట్ల ప్రజల మీద వచ్చింది కాబట్టి వాళ్ళకున్న మెజారిటీ, వాళ్ళకి ఎంతమంది పోయినా ఒక పార్టీ నడుపుకునే విధంగా వాళ్ళకు ఉంటుంది. మళ్ళీ వాళ్ళు వస్తారు. ఇప్పుడు మన పాపులేటెడ్ స్టేట్ కదండి, మన వేరే కంట్రీలు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు ఏం కాకుండా కార్ లో ఎక్కడానికి ప్లేస్ లేదంటారు, అప్పుడు అంత బిజీ ఉండే. ఇప్పుడు కార్ ఖాళీ అయిపోతుంది, డ్రైవర్ కూడా కూర్చునే పరిస్థితి లేదు, ఆ కార్ పార్కింగ్ చేసి వెళ్ళిపోతారు అని టాక్ వస్తుంది. అయితే ఏ పార్టీకైనా అట్లా అంత రాదు. ఎవరైనా ప్రతిపక్షాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు అయినా ఏమనుకుంటారు, ప్రతిపక్షంలో ఉండి మేము పోరాడి అధికార పార్టీని ఎదిరించి మనం ఎందుకు మన ఇబ్బందులు పాలవుతాం. ఎందుకంటే రాజకీయ ప్రయాణంలో ప్రతి రాజకీయ నాయకుడికి కొన్ని అధికారాన్ని నిర్వహించే క్రమంలో ఏమో ఒక లోటుపాట్లు జరుగుంటాయి. ఇప్పుడు ప్రతిపక్షాల పాత్ర ఏంటి, ఆ లోటుపాట్లన్నీ భూతద్దంలో చూస్తూ దానికి నేర చరిత్ర క్రిమినల్ కలర్ యాడ్ చేసి వాళ్ళపైన కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మాకు తలకాయ నొప్పులు ఎందుకయ్యా. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా మంచి యాక్టివ్, ఆయన లోపల ఒక మంచి సిఐడి ఆఫీసర్ ఉన్నాడు, ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, మంచి కళాకారుడు ఉన్నాడు రేవంత్ రెడ్డి గారి దగ్గర. కాబట్టి భయపడుతుంటారు ప్రతిపక్షాల వాళ్ళు కూడా. చాలా ఇంకా కొంచెం వయసు ఉన్న ఆయన చాలా యాక్టివ్ గా పనిచేస్తారు, ఆయన క్రమశిక్షణతో చాలా ముందుకు పోతున్నారు ఆయన. కాబట్టి ఆ సందర్భంగా వాళ్ళు వస్తున్నారు, చాలా మంది లీడర్స్ వచ్చి జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఏ పార్టీ ఎవరికి ఉంది, వాతావరణం ఎవరికి అనుకూలంగా ఉంది, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. మన ప్రతికూలంగా పోవాలని చాలా మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు, జాయిన్ అయ్యే వాళ్ళు ముందుకు పోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి, అది ఒక జాతీయ పార్టీ, అదేనండి. ఇప్పుడు వేరే పార్టీలో ఓట్లేదు కదా సెక్యూరిటీ గురించి, ఆ జాతీయ పార్టీ కాబట్టి ప్రాంతీయ పార్టీ కాబట్టి వాళ్ళు వచ్చి దాంట్లో జాయిన్ అవుతున్నారు. అయితే దాంట్లో
ఇప్పుడు ఏ పార్టీలో జాయిన్ అయినా కూడా ప్రతి సమస్యలు ఉంటాయి వాళ్ళు. ఇప్పుడు పార్టీలో జాయిన్ అయిన తర్వాత కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. ఆ? ఇప్పుడు మొన్న పార్టీలకు వచ్చే వాళ్ళకి అధికారాలు ఇస్తారు, వాళ్ళకి పదవులు ఇస్తున్నారు అనే విమర్శ వస్తుంది రేపు. అది మరి ఫేస్ చేయాల్సి వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి వారు ఎదుర్కొన్న సమస్య కాదు, అసమ్మతి పెరుగుతుంది పార్టీలో. ఇవన్నీ వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలుగుతారు. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఏది ఏమైనా ఇక్కడ ఓన్లీ బిట్వీన్ రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్ పార్టీ మధ్యలో మీ ఆలోచనలు మీ టైం అంతా పెడితే ప్రజా సంక్షేమాన్ని ఏం చేస్తారు? ప్రజా సంక్షేమం ఏం కావాలి? మరి తెలంగాణలో సమస్యలు ఏంటి? ఇప్పుడు వ్యవసాయ రంగానికి ఏదో ఒకటి తీసుకొని వ్యవసాయ రంగంలో ఇంకా జరుగుతుంది, మరి మీరు దాన్ని ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఎండలు వస్తున్నాయి, కొన్ని వాటర్ ప్రాబ్లం ఉన్నాయి మనకు విలేజ్, వాటికి మీరు ఏం చేస్తారు? సీజనల్ గా ప్రభుత్వం ఏం పథకాలు చేస్తుంది, మీరు దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. అలా చేస్తే మనకు ప్రజా సంక్షేమానికి అప్పుడు ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజల యొక్క మద్దతు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.